శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆదివారం. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అని అనడం జరుగుతుంది. ఈ తొలి ఏకాదశి రోజు నుంచి మన హిందువులకి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. అది ఆదివారం వచ్చింది. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి కలయిక. అలాగే మన మిత్రులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ శ్రీమన్నారాయణుడు కటాక్షంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను నిత్యం ఆరాధించేటువంటి ఆ లలితాదేవి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ మీ అందరూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు జూన్ 6, 2025 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:50 5:43 వరకు ఉంది. వజ్రం తెల్లవారుజాము 3:06 4:52 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రం. ఈరోజు మనం పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ విశాఖ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం విశాఖ అనుకూలమవుతుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మన మిత్రులందరికీ కూడా మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.